యూదుల రాజు ఆశ్చర్యపోయాడు, అతనితో కూడా ఉన్న యెరూషలేము ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయాడు. ఇదిగో మా రాజు ఇక్కడే ఉన్నాడు కదా, మా యూదుల రాజు హేరోదు ఇక్కడే ఉన్నాడు కదా, మరలా వీళ్ళు ఇంకో యూదుల రాజు అంటున్నారేంటి? ఒకవేళ యూదుల రాజు పుడితే యువరాజు యూదుల రాజుకే పుట్టాలి, కానీ ఇంకొక యువరాజు అంటున్నాడేంటి, ఇంకొక యూదుల రాజు అంటున్నారేంటి వీళ్ళు అని యెరూషలేము ప్రజలందరూ కలవరపడ్డారంట. అప్పుడు యూదుల రాజు అడుగుతున్నాడు, ఈ క్రీస్తు అనే వ్యక్తి గురించి ఈ జ్ఞానులు చెప్తున్నారు, మన గ్రంథాలలో కూడా ఏమన్నా ఉందా, రాసుందేమో చూడండి అని చెప్పి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పరిశీలించమని అక్కడ ఉన్న శాస్త్రులకి పరిశీలకి తెలియజేసినప్పుడు వారు ఒక మాట చదువుతున్నారు. యోదయ బెత్లెహేములో క్రీస్తు పుడతారన్న సంగతి వారు చదివి వినిపిస్తున్నారు. యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. యోధా దేశం అంట, చాలా యోధా దేశంలో బెత్లెహేము చాలా స్వల్ప గ్రామం. దాని గురించి ప్రవచనం రాసినప్పుడు స్వల్ప గ్రామం అని రాశారండి, చాలా చిన్న గ్రామం. ఆ దేవుడు ఏమన్నాడంటే నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కావు. ఈ గుడ్ న్యూస్ సంఘపు వారితో కూడా అదే మాట పలుకుతున్నాడు. యోధా దేశపు బెత్లెహేమా, నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇక్కడున్న గుడ్ న్యూస్ సంఘమా, నువ్వెంత మాత్రము చిన్న మందం అని భయపడుతున్నావేమో, చిన్న మందం అని భయపడుతున్నావు, చిన్న సంఘం అని భయపడుతున్నావేమో. నేను యేసయ్య మీతో చెప్పే మాట ఏంటంటే, చిన్న మంద భయపడకు, నేను నీతో ఉన్నాను. చిన్న మంద భయపడకు, నేను నీతో ఉన్నాను. ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడు, ఆయన మీతో ఉన్నాడు, మీకు ఇంకా భయము లేదు. చిన్న మంద భయపడకు. యోధియా దేశంతో బెత్లెహేముతో చెప్పిన మాట ఈ యొక్క సంఘపు వారితో కూడా చెప్తున్నాడు. యూదుల రాజుగా పుట్టిన వాడిని మేము చూడటానికి వచ్చాము, వాడు ఎక్కడున్నాడని యూదుల రాజునే అడుగుచున్న ఈ జ్ఞానులకి ఆ యూదుల రాజు ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి చూసిరండి, తర్వాత నేను వచ్చి ఆయన్ని పూజిస్తాను, మీరు ముందెళ్ళి పూజించి వచ్చేయండి. మనం కూడా క్రిస్మస్ జరుగుతుంది, అక్కడ మంచి వాక్యం అంటున్నారు, వెళ్దామంటే ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తామంటాం, అంతే కదండి. అలాంటి హేరోదు రాజులు ఇంకా చాలామంది ఉన్నారు. ప్రార్థనకు వెళ్దామంటే ముందు మీరు వెళ్ళండి, అలా తర్వాత వస్తారంటాడు. ఇంట్లో కూర్చుని ఏ సెల్లో టీవీ చూస్తారు. ప్రార్థనకి విలువనిచ్చే వారుగా ఈ గుడ్ న్యూస్ సంఘం వారు ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వీరు అక్కడి నుండి యెరూషలేము పట్టణం నుండి, యెరూషలేము కోట నుండి యేసయ్య దగ్గరికి వచ్చేసారు. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు రావడానికి వారు మరలా చుక్క కోసం వెతుకుతున్నారండి. ఫస్ట్ చుక్కే దారి చూపించింది, నక్షత్రమే దారి చూపించింది, కానీ వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? యూదుల రాజు దగ్గర ఆగిపోయారు. యూదుల రాజు దగ్గర ఆగిపోయిన వీరు యూదుల రాజు బయటకు వచ్చిన ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా నక్షత్రాన్ని వెతుకుతూ ఉన్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏదైనా అపాయము లేదంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మరలా దేవుణ్ణి వెతుకుతాం. వీరు కూడా అలాగ చుక్క కోసం వెతుకుతున్నప్పుడు, నక్షత్రం కోసం వెతుకుతున్నప్పుడు ఆ నక్షత్రం కనబడింది. చూడగానే అత్యానంద భరితులై అని రాసింది. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఒకసారి ఆగండి, ఎవరెవరిని చూసారండి? తల్లి అయిన మరియను ఆ శిశువును, తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. ఎవరెవరు సాగిలపడ్డారు? మరియకు, శిశువుకు. తప్పు మరియకు సాగిలపడలేదు వారు. ఇప్పుడు ఆ మాట పట్టుకునే కొన్ని సంఘాల వారు మరియమ్మను కూడా పూజిస్తూ ఉన్నారు. మరియమ్మను కూడా ఒక దేవుడిగా, దేవతగా ఆరాధిస్తూ ఉన్నాడు. మనం కలిగి ఉన్నది ఏకైక దేవుడు, త్రియేక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనం ఒక్క
దేవుణ్ణి మాత్రమే ఆరాధించే వారంగా ఉండాలి. ఆ తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను అని ఉంటుంది. అక్కడ వారిని అని ఉండదు, ఆయనను అని ఉంటుంది. ఆయనను పూజించి, ఆయనను మాత్రమే పూజించాలి. ఎందుకంటే ఆయనే పూజార్హుడు, ఆయనే పూజనీయుడు, ఆయనే పూజార్హుడు కనుక ఆయనను మాత్రమే మనం పూజించే వారముగా ఉండాలి. ఆయనను పూజించి తమ పెట్టులు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా అర్పించిరి. వారికి కానుకలుగా అర్పించిరి. వారు ఎంతమంది వచ్చారండి? ముగ్గురు. వారు తెచ్చిన బహుమతులను బట్టి బంగారము, సాంబ్రాణి, బోలము, వారు తెచ్చిన బహుమతులను బట్టి వారు ముగ్గురు అని చెప్పేస్తున్నాం. కానీ వారి గురించి వ్రాయబడిన ప్రవచనం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే వారు ఎంతమంది ఉన్నారంటే వారు వచ్చిన ఒంటెలతో నిండిపోయిందంటండి. ఆ దేశము చిన్న గ్రామం కదా, అది ఒంటెల సమూహము. ఏంటమ్మా? మిద్యాను ఏయిపల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ శాబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యములను తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. ఏమేమి తీసుకొచ్చారండి? బంగారము, ధూపద్రవ్యములు. ఇక్కడ ఏమన్నారు? బంగారము, సాంబ్రాణి, బోలం.